ఫ్రెండ్స్, ఇది మా గిరిజనులు సేకరించే జేపరి కాయలు అనమాట. చూసినా కొన్ని ఎండిపోయినా, కొన్ని అయితే పచ్చి ఉన్నాయి. సో ఈ మొత్తం కోసి అయితే ఆరబెడుతూ ఉంటారు. ఆరబెట్టిన తర్వాత కొడతారు. చూసినా నా బ్యాక్ సైడ్ నా బ్రేడ్ గ్రౌండ్లో పట్టుకున్నాను కదా. చూడు, కొన్ని అయితే పండిపోయినా, కొన్ని అయితే ఇంకా పచ్చి కాయలు ఉన్నాయి. ఇవైతే మొత్తం కోసి అత్తవాళ్ళు అయితే ఇక్కడ పక్కనే కుప్ప పెట్టారు అనమాట. ఇవైతే కొన్ని కొట్టున్నారు. అలాగే కొట్టేసి ఆ పిక్కలు అయితే వేరు చేస్తున్నారు. చూపిస్తాను వీడియో అయితే. అలాగే మీ ప్రాంతంలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీరు రైతు బిడ్డ అంటే లైక్ కొట్టి కామెంట్ చేయండి, ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూసినా కదా ఆర్డర్గా ముందుగానే కొట్టున్నారంట. మేము ట్రయల్ కోసం చూపిస్తాం. ఇదైతే ఆరబెట్టి మా బ్రదర్ అయితే ఇలా కొడుతున్నాడు అనమాట. ఆ విధంగా కొట్టిన తర్వాత పిక్కలు అయితే వేరే అవుతాయి. అవి కింద భాగంలో ఉంటాయి. సో ఇక్కడ చూపిస్తాను. ఇవి కింద ఉన్నాయి కదా, ఈ విధంగా అనమాట. ఇవి తీసనమాట సపరేట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ వేస్ట్ అని మొత్తం పారేయాలన్నమాట. చూస్తున్నారు కదా, అత్తగారు అయితే ఇక్కడ బుట్టలను పెట్టుంది. బోల్డ్ పిక్కలు అయితే రెడ్ కనిపిస్తున్నాయి. దీని ద్వారానైతే మన కుంకుమ అయితే తయారు చేస్తారట. ఇక్కడ కాదు, అది వేరే ప్రాంతంలో. సో మేమైతే మార్కెట్లో తీసుకెళ్ళి అమ్ముతాం. కిలో అయితే 50 రూపాయలు, అలా 40 రూపాయలు పలుకుతుందట ఈ జేపర్ పిక్కలకి. సో మీ ప్రాంతంలో ఏమంటారు ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మన అకౌంట్ కూడా ఫాలో చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా గిరిజన ప్రాంతంలో ఇలాంటి కొన్ని వీడియోస్ అయితే పెడుతూ ఉంటాం. పిక్కలు కూడా వేరు చేయాలని చాలా కష్టం అన్నమాట.